ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ శుభాభివందనాలు. ఈరోజు నుంచి ప్రతిరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనము ఒక వాక్య సందేశాన్ని విందాము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. మనం ఆలోచించే విధానంలో నుండే మన క్రియలు పుట్టుకొస్తాయి. అందుకే ఆలోచన మనిషిని మారుస్తుందని చెప్తున్నాను. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలం తిన్న తర్వాత దేవుడు ఒక మాట చెప్పాడు. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనంలో, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడాయను. అలా చెప్పాడంటే మనిషి దేవునిలా ఆలోచించగలిగే స్థాయిని సంపాదించుకున్నాడు. పండు తినే వరకు దేవునికి తప్ప ఆదాము అవ్వలకు మంచి చెడ్డలు తెలియవు. తెలుసుకోకూడదనే దేవుడు కోరుకున్నాడు. ఎప్పుడైతే మనిషికి మంచి చెడ్డలు తెలుస్తాయో అప్పటి నుండే శిక్షాస్మృతి అమల్లోకి వస్తుంది. అందుకే పండు తినొద్దని చెప్పాడు. ఎప్పుడైతే మనిషి దేవుడు తినవద్దని చెప్పిన పండు తిని మంచి చెడ్డలు తెలుసుకున్నాడో అప్పటి నుండే క్రియల ఫలము అనుభవించాల్సిన పరిస్థితి మనుషులకి ఏర్పడింది. మనం ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థలో అధికారికి లోపడకపోతే మనకు కొన్ని బెనిఫిట్స్ ఆగిపోతాయి. వారు చెప్పిన కమాండ్స్కి మనము పని చేయకపోతే మనము కూడా ఆ సంస్థ నుంచి, ఉద్యోగం నుంచి తీసివేయబడతాం. అలాగే దేవుడు కూడా ఈ భూమి మీద మనిషిని పెట్టినప్పుడు దేవుడు కూడా మనిషికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు తప్పిపోతే మనం కూడా దేవుని శిక్షకు పాత్రలవుతాం. దేవుడు నిశ్చయంగా చచ్చేదని ఆదాముతో చెప్పిన తర్వాత కూడా వినలేదు. దాని ఫలితంగా మరణము ప్రవేశించింది. మంచి చేస్తే మంచి ఫలము, చెడు చేస్తే చెడు ఫలము మనిషి అనుభవించక తప్పదు. నాకు తెలియక తప్పు చేశాను అని ఎవరైనా అంటే అది అబద్ధమే అవుతుంది. ఎందుకంటే తప్పు చేసేటప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. తప్పు చేశాక కూడా మన హృదయంలో భయం ఉంటుంది. ఆదాము తనంతట తాను పండు కోసి తినకపోయినప్పటికీ అవమాట విని పండు తిన్నప్పుడు అతను దేవునికి భయపడి దాక్కోవాల్సి వచ్చింది. మనం మంచి పనులు చేస్తున్నామో చెడ్డ పనులు చేస్తున్నామో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. కాకపోతే మనం చేసే చెడ్డ పనులకు శిక్ష వెంటనే దాకపోవడం వలన హృదయపూర్వకంగా పాపం చేస్తున్నాము. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోవడం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలను చేయుదురు. మనం చేసే చెడ్డ పనులకు వెంటనే శిక్ష రాకపోవడం వలన మనం చేసే పని చెడ్డ పని కాదులే అనుకుంటాము. కానీ శిక్షించడానికి ముందు దేవుడు మనకు మారడానికి ఇచ్చే సమయాన్ని కూడా చెడ్డ పనులు చేయడానికే ఉపయోగించడం వలన శిక్ష హఠాత్తుగా వస్తుంది. మనం చేసే క్రియల ఫలితంగా ఇక్కడ భూమి మీద అనుభవించడమే కాకుండా మనం పరలోకానికి పోవాలా నరకానికి పోవాలా అనేది నిర్ణయించబడుతుంది. మనకి తీర్పు తెచ్చడానికి సాక్షులతో దేవునికి పని లేదు. ఈ లోకంలో చూడడానికి ఎన్నో సీసీ కెమెరాలు ఉన్నాయి. మన పాపాల చిట్ట అంతా దేవుని దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఈ సీసీ కెమెరాల కంటే పెద్ద కెమెరా ఆకాశం అంతా కన్ను ఆయన పైనుంచి చూస్తున్నాడు. మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఈ భూమి మీద మనం చేసే ప్రతి క్రియను దేవుని దగ్గర రికార్డ్ అవుతుంది. తీర్పు దినమున మనం చేసే ప్రతి పనికి తీర్పు తీరుస్తాడు. కాబట్టి చెడ్డ పనులు చేయకుండా మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులను తెచ్చి మనం శిక్షిస్తాడు. మనం మంచి క్రియలు చేస్తే పరలోకానికి, చెడ్డ క్రియలు చేస్తే నరకానికి వెళ్తాము. అవి మంచి అయినా చెడు అయినా క్రియల ఫలము అనుభవించక తప్పదు. ప్రభువా, నేను జీవించినంత కాలము చెడు క్రియలు అనుసరించకుండా, పాపం చేయకుండా నీ వాక్య ప్రకారం నచ్చి మంచి క్రియలు చేయగలగన మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుదాం. అలాగ సిద్ధపడదాం. మన కుటుంబాలని మనలను కట్టుకొని ఇతరులను కూడా మంచి మార్గంలో నడిపిద్దాం.
దేవుడి చిన్ని వాక్యం దీవించును గాక. ఆమేన్.